ఎక్కడున్నా ఈ కుండలోకి రా, కుండలోకి రా, కుండలోకి రా. అవును ఎక్కడో చూసినట్టుందా నిన్ను? ఏమి లేదు సౌమ్య, నువ్వు ధనం బాగా తీసావు కదా. ధనాలు తీసే దాంట్లో నన్ను మించిన లేడు. అదే ఇంత గుండెరాయలు ధనాలు కూడా ఇట్లా పుట్టగొడుగులు వచ్చినట్టు భూమిలో నుంచి వచ్చేస్తాయి. అదే ఆడు మీరా అనే పిల్లడు చెప్పిండా. వాడ మన ఊరిని అట్లా ఎత్తుక్కుంటూ పోతా అంటే ఒక 50 గ్రాముల బంగారు ఇస్తుంది, మన జీతం సెటిల్ అయిపోయి. దానికి చెప్పే కొమ్మని దానికి మన చేనులో తీయాలి సౌమ్య. ఏముంది మనకు తోలేటప్పుడు టింగ్ టింగ్ అంటది, సౌండ్ వస్తుంది. అవునా? అంటే ఇప్పుడు నీ చేనులో బంగారు ఉందా? ఉంది సౌమ్య, నాకు అనుమానం ఉంది. అయితే ఆ చేను మట్టి కావాలి నాకు. తెచ్చినాను సౌమ్య. ఇది కొంచెం కొంచెం చాలు చాలు కొంచెం చాలు. పట్టుకో. ఉంది బంగారం అనేది నీ చేనులో ఉంది. ఆ మట్టి వాసనే బంగారు రా 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 అని పిలుస్తుంది. అవును సౌమ్య, దానికి నీకు చేనులో బంగారం ఉందని బాగా తెలిసింది. ఎట్లా? ఏ సమయం ఊర్లో అందరూ అంటారా బంగారు ఉంది చేనులో, బంగారు ఉంది చేనులో అంటారా. అవునవునులే, నీకు అట్లా అట్లా బతికట్టాం. సరే, మీ అన్నదమ్ములు ఎంతమంది? ముగ్గురు సమయ. ముగ్గురా? మీ ముగ్గురు అన్నదమ్ములను ఒప్పించి అదో తలాకి లక్ష రూపాయలు అంటే 3 లక్షలు అవుతుంది నేను ధనం తీయాలంటే. ఎందుకంటే ఆ ధనాన్ని నేను ఊరినే తీస్తే ఆ శాపం నాకు కొట్టుకుంటది. ఇంకో విషయం చెప్తా, మనం పూజ గాని ఏదైనా గాని చేయకోకుండా దాన్ని తీస్తే ఆ ధనం తిన్న మీరు ముగ్గురు పోతారు. చేపియాలా కనుక మీరు ముగ్గురు అన్నదమ్ములు కనుక తలా 50,000 అండి ధనం తీసేస్తా. నేను మాట్లాడుకొని మా ఇంటి వాళ్ళతో వస్తాను సమయ. సరే, తోలుకొని వస్తాను అంటే డబ్బులు ఇప్పించుకోవాలి. పొద్దున కల్లా రా, చేనుకి వెళ్ళిపోదాం. మీ అన్నదమ్ములతో మాట్లాడు. వెళ్ళిపో వెళ్ళిపో. ఏమి లేదు, ఇంటే పోయి మీరు ఉండేదా దొడ్లో పోయినారంటే వచ్చినాను. మన చేనులోనా బంగారు ఉంది, బాగా విను, బంగారు ఉంది. అప్పుడే మొన్న తీసుకుపోయి స్వామి చూపించి వచ్చినాను. దానికి ఆయప్ప లక్ష అడిగినాడు తీసాక. ఎవరు స్వామి ఉన్నాడు ఆయప్పేనా? ఆ స్వామి నేను చూడలేదా? చూడనే చెప్తే ఉండు చెప్పిన పిల్లడు చెప్పిన చెప్పిందని చెప్పు చెప్పు. బంగారు తీపిస్తామే 10,000 చిక్తుంది. అలా తీసుకుందాన్ని. ఆయప్ప 3 లక్షలు అడిగినాడు. 50,000 మాట్లాడి వచ్చినాను. ఏడది ఆడ స్వామి ఉండాలి మన పుట్టేప్పుడు నేను నాకు ఎవరు చెప్పలేదు. నేను కూడా ఎప్పొద్దు ఏం లేదు. వీడికి పిచ్చి పట్టిందా ఎట్లెట్లా వీడు బంగారు అంటాడు. వీడు ఏదన్నా పిచ్చి అంటానని చెప్తే నేను స్వామిని అడగొచ్చాను. మొన్న తీసుకొని చూపించి వచ్చినా ఉంది బంగారా తీపిస్తామే. 3 లక్షలు అడిగినాడు. తలాకి 50,000 ఇస్తాం. 1.5 మోసుకొని చూపిస్తాం. చాలా 3 కేజీలు పంచుకుందాం. సన్నప్పటి నుంచి చూస్తున్నాను, ఎవరెవరు అనలేదు. మా ఇంట్లో కూడా మా నాయన కూడా అనలేదు కదరా. తాత చచ్చిపోతా నా మెల్లి సోలో చెప్పిండా. ఎవరికి? నాకే. నీకే బాగా గుర్తుంది నాకే. కాదరా, ఒకనాడు ఎవరెవరు మన ఇంట్లోనే చెప్పలేదురా. చూడనే చెప్తా వాడు చిన్నోడు ఊరికే చెప్తాడేమి లేదు. ఏమన్నా కానీ ఇప్పుడు తీస్తానన్నాడు. మీరు దుడ్లో ఇట్టాలి తలాకి నేను చెప్తానాడన్నా. ఇప్పుడు ఏమంటాడు కూడా కానీ అది కాదు, నాకేం నమ్మకాలు తక్కువ అనేది. నీకు కేజీ ఎక్కువ ఇస్తాం లేప నా భాగం లేదు. ఆడినా పోనీ నిజం ఇస్తాను. అట్లే కానీ ఏదన్నా పెండము ఉండి దాపెట్టింది దాంట్లోకి పలుగొట్టి తెచ్చిస్తాను లేరా. నువ్వు ఏం చేస్తావు? పొద్దు పుట్టాక తలాకి 50 గంటలు చూడండి వచ్చి స్వామికి ఇచ్చి స్వామి పొద్దున్నే తోలుకొని పోదాము. ఎట్లా మేము వదిలింది సైన్ ఉన్నది పోదాము. మన ముగ్గురులోనే ఉంది. అదేమంటే అదే ఊర్లో పైన కండ్లో మన ఆడవాళ్ళకి మాత్రం చెప్పొద్దాం చూడప్ప. అదేరా, ఒక గొప్ప తెలిసిందంటే దొడ్డికి పోయితోనే మాట్లాడతారు, ఒంటి పోసేతోనే మాట్లాడు. సేన్లోనైతే ఇంకా అయిపోయి అందరికి తెలిసిపోతాదిరా. బాగుండే మాత్రం చెప్పొద్దురా. నువ్వు చూడు కేజీ బంగారు అంటే నువ్వు అంటే ఆశోడు కదా. నీకని కాదు మీరు ముగ్గురు అన్నదమ్ములు కదా. ముగ్గురు కనుక ఎంతన్నా గానీ అందరు సరి సమానం పంచుకోవాలా. ఎట్లా నాకు ఎక్కువ కావాలా నాకు తక్కువ కావాలని కాదు. అది మేము చూసుకుంటాం. సరేనా? మట్టి నువ్వు నాకు చూపిస్తావు కదా, ఆ మట్టి ఆటను తెచ్చింది మనిషి ఏం లేదా? అవునా?
కాని గొగ్గిరాకు చెట్టు యాడుంటే ఎట్లా వాసన వస్తుందో పసిడి వాసన ఇటు వస్తుంది అదో ఇటు తవ్వండి తవ్వండి ఉందోలా తవ్వండి తోగినారా అందరు కళ్ళు మూసుకోండి నేను దాన్ని పూజ చేస్తా వంశవృక్ష నేలధనుని బంగారమ్మ బయటికి రా ఈ భూమిని చదువు చేస్తున్న వీళ్ళ జీవితాల్లో మార్పు తీసుకొనిరా ఓం ఇప్పుడు చూడండి ధనం అన్నటువంటిది బయటికి వస్తే డైరెక్ట్ దాన్ని చూడలేరు మనకి కళ్ళు పోతాయి కనుక రేపు వచ్చి ఈ టైంకి చూద్దాం ధనం అన్నటువంటిది అక్కడికి వస్తుంది అప్పుడు తీసుకుందాం సరేనా అందరు మొక్కండి అదో నువ్వు వంగి కుంకుమ వేసాయి వంగు 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 వేసినావా నిమ్మకాయ పెట్టినావా నిమ్మకాయ పెట్టినావా అగో వెనక్కి తిరుగు చూడకుండా వెళ్ళిపోవాలా రేపు ఇదే టైంకి వచ్చి చూద్దాం సరేనా ఫస్ట్ తోగండి ఆ బంగారం బయట రాని నేనేమో రెండే వేసేసాడు బాగా వేసేసాడు బంగారు బొగ్గులు దొరికినాయి కదా స్వామి ఏమి ఇట్లా పని చేసేది బొగ్గులు దొరికినాయా చూసివా బొగ్గులు ఏడుది నువ్వు సామేనా ఇంతకి కాదా 3 అనుకుంటే 3 బొగ్గలు దొరికినాయి నాకు 50,000 ఇప్పించుకుంటే 3 బొగ్గులు చిక్కినాయి తలాకే మీరు ఊరినే భౌ 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 అని మొరిగేది కాదయా ఒక స్వామి అంటే సన్నమాట అనుకున్నావా నేను చదివిన మంత్రమే ఒక్కొక్క మంత్రం 10 లక్షలు పని చేస్తుంది 50,000కే చదివినాను అరేనే ఉండు దానికే బొగ్గులు చేసింది ఉండు మీ ముగ్గురు అన్నదమ్ములేనా ఒక తల్లి పిల్లలేనా అగో మీలో ఎవరిదో ఒకరిది బలం సరిగా లేదు ఆ బలం సరిగా లేకనే ఆ బంగారం అంతా బొగ్గులేనే బాగుందప్పా ఈ బాగోలేమో మీ బలం సరిగా లేదు మీ ముగ్గురు బలాన్ని పెంచాక ఇంకో పూజ చేయాలి దానికి 5 లక్షలు అవుతుంది మరి 5 లక్షలు రెడీ చేసుకున్నాడు ఉండి 50,000 నీ ముందు మోపేసి పెట్టి మళ్ళీ 5 లక్షలు అంటావు నువ్వు చెప్తున్నాను మళ్ళీ అబద్ధపడా మరి నువ్వు ఉండండి మీరిద్దరు ఏంటి కొట్లాడుకుంటున్నారు మా నడమతి నేను పోతున్నాడు నా పిల్లలతో కొట్లాడుకుని 50,000 తెచ్చి వాడు ముందు పంపిస్తే మీరిద్దరు కొట్లాడుకుంటున్నారు మీ దగ్గర ఉందా దరిద్రము సరే నీ ముందు మీరు పెట్టుకుని నన్ను చెప్తారు కానీ ఎవరు నీకు చెప్పినాడు నువ్వు నడిపోడా నీవే దరిద్రము నేనే నీ దగ్గర మేము ఫ్రెండ్ బంగారు కుదు పెట్టి తెచ్చి కదా నాకు 2 కేజీలు 3 కేజీలు నా కేజీ నాకు 2 కేజీలు తిను ఇప్పుడు తిను కూడా అది కాదు ఇది కాదు మనం కొట్లాడకూడదు ఆ సామి దగ్గర అడుగుదామప్ప అలా 5 లక్షలు అమ్ము పోయి భూమికి అమ్ము పోయి చేద్దాం ఇప్పుడు వస్తాయి అమ్ము మళ్ళా పెట్టాడు 5 లక్షలు అడుగుదాం అడిగి పెట్టు నేనే ఏమన్నా చేసుకో 2 రూపాయలు 5 లక్షలు కాబట్టి 6 లక్షలు స్వామితో పోయి ఈ నాయన సినిమాకు ఉన్నాడు పోను అక్కడ నేనే ఒకటే పోయి 5 లక్షలు ఇచ్చి చేసుకుంటాను ఏదో ఒకటి పోను అక్కడ ఈ నాయన పోను అక్కడ ఇంకా రాకూడదు బాగుండి కూడా నాయనకి ఇంకా పోండి పోండి అక్కడ నువ్వా హాయ్ ఫ్రెండ్స్ చూశారు కదా ఇది వచ్చేసి నాకు తెలిసిన వాళ్ళకి ఎవరికో రియల్ గా జరిగిన సంఘటన దాన్ని బేస్ చేసుకొని వీడియో తింటాము ఫ్రెండ్స్ పొలంలో బంగారం అంటే మనం పండించే పంటే బంగారం లాంటిది అనమాట ఈ కాలంలో అవి తీస్తాం ఇవి తీస్తామని వానికి డబ్బులు ఉపయోగండి దురాశ దుఃఖానికి చేతి మ్యాన్ ఓకే మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కామెడీ షాప్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కామెడీ షాప్ ఫేస్బుక్ పేజ్ ఉంది ఫాలో అవ్వండి మరిన్ని వీడియోస్ రెడీగా ఉండండి మీ వీరా ఉండండి కానీ ఈ నిధులు మాత్రం నమ్మకండి